టీజీ టెట్ సైకాలజీ గురించి అందులో ఉన్న ఆంగ్ల భాషా పదము, దానికి మూల పదము, భాషా పదము, ఆ పదం యొక్క అర్థం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని ఈ ఈ సైకాలజీ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, ఏ ఏ గ్రీక్ పదమా కాదా అని క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ టెట్లో అడిగారు. సో సైకాలజీ అంటే దాని యొక్క మూల పదం ఏంటి? సైక్ ఆర్ సైకి, లోగస్. ఇది ఈ భాషా పదం ఎక్కడి నుండి వచ్చిందంటే గ్రీక్. దీని యొక్క అర్థం ఏంటి? ఆత్మ, మనసు, శాస్త్రము, అధ్యయనము. నిమోనిక్స్, యాటిజం, నిమోనిక్స్ ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి టెట్ ఎగ్జామ్లో. నిమోనిక్ అనేది దీని యొక్క మూల పదము. ఇది గ్రీక్ నుండి వచ్చింది. దీని యొక్క అర్థము స్మృతికి తోడ్పడేది. అంటే కొండ గుర్తులు, ఏదైనా ఇంపార్టెంట్ వాటికి మనం గుర్తుంచుకోవడానికి వాడే గుర్తుల్ని కొండ గుర్తులు అంటుంటాం. యాటిజం అనేది ఆంగ్ల భాష పదము. దీనికి మూల పదము యాటోస్. ఇది కూడా గ్రీక్ పదమే. దాని యొక్క అర్థము తనలో తాను. పెడగాగి అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. పెడగాగి అంటే పైడస్ అనే మూల పదము. అగాగస్, ఇది గ్రీక్ పదం నుండి వచ్చింది, గ్రీక్ భాష నుండి వచ్చింది. దీనికి అర్థం ఏంటంటే పిల్లవాడిని ముందుకు నడిపించడం. గెస్టాలిటిజం అంటే ఇది ఆంగ్ల పదం. దీని యొక్క మూల పదం గెస్టాల్ట్. ఇది జర్మన్. ఇక్కడ చూడండి, ఇవన్నీ గ్రీక్. నిమోనిక్, సైకాలజీ, ఆటిజం, పెడగాగి అనేది గ్రీక్ పదాలు. గెస్టాలిజం అనేది జర్మన్ పదం. దీని యొక్క అర్థము సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృతం మొత్తం. డెజావ్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ప్రీవియస్ టెట్ పేపర్లో కూడా డెజావ్ గురించి ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఇది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదము. దీని యొక్క మీనింగ్ ఏంటి మరి? డెజావు అనే మీనింగ్ తెలిసిందనుకోండి, డెజావు గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మిథ్యా పరిచయ భావం. డెజావు అంటే మిథ్య అంటే లేనిది ఉన్నట్టుగా, మనం ఇదివరకు చూడని వ్యక్తులను చూసినట్టుగా మనం భ్రమపడడాన్ని డెజావు అని అంటారు. ఇంట్రోస్పెక్షన్ అంటే ఇది ఇంగ్లీష్ ఆంగ్ల భాష పదము. దీనికి మూల పదము ఇంట్రోస్పియో. ఇది లాటిన్ భాష నుండి వచ్చింది. దీని మీనింగ్ లోపలికి తొంగి చూసుట. ఎమోషన్ అనేది డైలీ లైఫ్లో మనం ఇది యూజ్ చేసే ఆంగ్ల భాష పదము. దీనికి మూల పదం ఎమోవర్. ఇది లాటిన్ భాష నుండి వచ్చింది. దీని మీనింగ్ తెలుగులో కలియపెట్టిన మానసిక స్థితి, అంటే మిక్స్డ్ మైండ్ సెట్. ఫ్యూబర్టీ కూడా వస్తూనే ఉంటుంది ఎక్కువగా సైకాలజీలో. దీని యొక్క మూల పదము ఫ్యూబర్టీస్. ఇది లాటిన్ నుండి వచ్చింది, లాటిన్ భాష నుండి. దీని అర్థము మగాడు కావడం, పురుషోత్పత్తి వయసు. అంటే ఏంటంటే అడల్ట్ స్టేజ్. అడల్సెన్స్ ఇది ఆంగ్ల భాష పదం. దీని మూల పదము అడల్సర్. ఇది లాటిన్ భాష నుండి తీసుకోవడం జరిగింది. దీని మీనింగ్ పరిపక్వ దశకు రావడం. మోటివేషన్ డైలీ లైఫ్లో కూడా ఇంగ్లీష్ వర్డ్ మనం వాడుతూనే ఉంటాం. ఇది మోవీర్ అనే మూల పదం. దీనికి ఈ లాటిన్ నుండి వచ్చింది. మనకి మోటివేషన్ అంటే కదలిక, లేక మన ఇంకా మోటివేషన్ ఇవ్వడం, ఇట్లా చెప్తూ ఉంటాం కదా. పర్సనాలిటీ అనే ఆంగ్ల భాష పదము. పర్సోనా అనే మూల పదము లాటిన్ అనే లాంగ్వేజ్ నుండి వచ్చింది. అర్థం ఏంటి? దీనికి ముసుగు. అసెస్మెంట్ అనేది ఆంగ్ల భాష పదము. దీని మూల పదము ఎసర్డర్. ఇది లాటిన్ భాష నుండి వచ్చింది. దీన్ని పక్కనే కూర్చొని ఉండుట అని. వీటిని కూడా ఒకసారి మనం రికాల్ చేసుకుంటే 1 మార్క్ 2 మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి.